ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములు ఈ ఉదయకాలపు శుభావందనాలను తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలు గడిచిన మాసమంతా కూడా మనల్ని కాపాడి మరొక నూతన మాసాన్ని మనకు దయచేసి మరలా ఈ ఉదయకాలం నా దేవుని మాటలు ధ్యానించుకున్న గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఉదయకాలం ఉన్న దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములు సమూయేలు మొదటి గ్రంథం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22-23 వాక్యములు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22-23 వాక్యములు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయనకు సంతోషించిన ఆలోచింపు. బలుడు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట శోధి చెప్పుటైన పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులు, ఇజ్రాయేల్ రాజ్యంలో మొట్టమొదటిగా న్యాయాధిపతుల తర్వాత దేవుడు ప్రత్యేకంగా తన ప్రజలు పదే పదే మొరపెట్టుకుంటున్నప్పుడు ఒక రాజును ఏర్పరచుకున్నారు. ఆ మొట్టమొదటి రాజు సౌలు. ఈయన జీవితం ప్రారంభం మనకు తెలుసు. దేవుని చేత మొట్టమొదటిసారిగా అభిషేకించబడిన గొప్ప రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో యుద్ధాలు కూడా చేస్తూ వచ్చినాడు. దేవుని ఎంతో శక్తిని పొందుకుంటూ వచ్చినాడు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కొన్ని దేశాల మీద దేవుడు యుద్ధం చేయమని చెప్పినప్పుడు తన ప్రజల పక్షాన ఆయన నిలబడి పోరాడుతున్నప్పుడు తన ప్రజలకు ఆ శక్తి సామర్థ్యం ఆయన అనుగ్రహించిన తర్వాత కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు శత్రు దేశాలు, దేవుడంటే భయం లేని దేశాలు, దేవుడంటే లెక్కలేని దేశాలు, ఆయన మాటకు విధేయత చూపించిన దేశాలు, ఆయన ఆజ్ఞలకు లోబడిన దేశాలు, ఆ ప్రజలందరూ వారికి నచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో దేవుడు తన ప్రజలను పంపించి వారిని సమూలంగా నాశనం చేయమని చెప్తూ వచ్చినారు. యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు, పూర్తిగా సమాప్తం చేయమని చెప్పినప్పుడు ఈ సౌలు కొన్నిటిని, అంటే ఆయన దృష్టిలో శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన తర్వాత నేనేదో వాటిని తీసుకొచ్చాను, మంచి వాటిని తీసుకొచ్చాను, వాటితో దేవునికి బలి అర్పిస్తాను, దేవుడు నన్ను ఎంతో మెచ్చుకుంటాడు, నన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు అనుకుంటూ వచ్చాడు ఈ సౌలు రాజు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది జరిగిన సంఘటన బట్టి దేవుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు సౌలు రాజుగా నియమించారని చాలా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత సమూయేలు ప్రవక్త ఒక రాత్రంతా కూడా ప్రార్థిస్తూనే ఎంతో దుఃఖిస్తూ వచ్చారు. తర్వాత నెక్స్ట్ డే, ఆ తర్వాత దినము సౌలు దగ్గరకు వచ్చి, రాజైన సౌలు దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టావు, ఆయన ఆజ్ఞను ఆలకించలేదు, ఆయన మాటను ఆలకించలేదు కాబట్టి, ఆయనను విసర్జించావు కాబట్టి నిన్ను కూడా ఆయన విసర్జించారు. ఆయన మాట అంటే నువ్వు లెక్క లేకుండా జీవించావు కాబట్టి ఇంకా నీ మాటకి ఏమాత్రం విలువ ఉండదు అని నేరుగా మాట్లాడుతూ వచ్చారు. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం, మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఏం చెప్తున్నాడు అనేది ఆలకించము. నేను అర్పణలు అర్పిస్తున్నాను, బలులు అర్పిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, చర్చి నిమిత్తం కానీ, పరిచయ నిమిత్తం కానీ, సేవకుల నిమిత్తం కానీ, సేవా కార్యక్రమాలు కానీ మొట్టమొదటిలో ఉంటాను, నా అంత దానకరుడు ఎవరు లేడు అనుకుని అనేక సందర్భాల్లో మానవుడు విర్రవీగుతూ ఉంటాడు. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు కూడా ఉన్నావేమో. దేవుని మాటను ఆలకించకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయన ఏం చెప్తున్నాడో వినకుండా నీకు నచ్చినట్టు నువ్వు కొనసాగిస్తూ అదే దేవుని చిత్తం అనుకొని నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తూ అదే దేవునికి మహిమకరంగా ఉంటుందని మాత్రం ఆలోచించొద్దండి. దేవునికి మహిమకరంగా ఉంటుందని నువ్వు ఆ విధంగా ఆలోచించావంటే మాత్రము అది ఎంతో ప్రమాదకరమని దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాలం దేవుడు మనకు తెలియచేస్తున్న మాట, బలులు అర్పించుట కంటే, అర్పణలు అర్పించుట కంటే ఆయన మాట వినడం శ్రేష్టము. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అది చేయడం చాలా ప్రాముఖ్యము. నేటి దినాల్లో క్రైస్తవులను పిలువబడుతున్న వారు వారికి నచ్చిన ధోరణి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరి మాటలకు విలువ ఉంటాయి కానీ దేవుని మాటకు విలువ ఇవ్వట్లేదు.
భర్తల మాటలకు విలువిస్తారు, భార్యల మాటలకు విలువిస్తారు, బంధుమిత్రులు రక్త సంబంధికుల మాటలకు విలువిస్తారు, పెద్దల మాటలకు విలువిస్తారు. కానీ దేవుని మాట అంటే లెక్కలేదు. దేవుని మాట అంటే ఏమాత్రం విధేయత లేని వారిగా జీవిస్తున్నాను నేటి దినాల్లో క్రైస్తవ సమాజం. దేవుని మాటను ఆలకిస్తున్నావా? లేకపోతే నేను అర్పణలు ఇచ్చానులే, కానుకలు ఇచ్చాను అనుకుంటున్నావా? దేవుని మాటకు లోబడడం చాలా ప్రాముఖ్యం. అదే దేవునికి ఇష్టము. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుకు తెలియజేస్తున్న మాటలు చూడండి. అయ్యా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. దేవుడు ఏదైతే తెలియచేశారో, ఆయన ఇచ్చిన మాటకు ఎవరైతే లోబడతారో, ఆ మాటను గైకొంటారో, ఆ మాటకు విధేయత చూపిస్తారో, వాళ్ళని బట్టి సంతోషిస్తాడు. కానీ మనకు నచ్చినట్టు మనం వెళ్ళిపోతూ ఆయన మాటకు లోబడకుండా నేను బళ్ళు అర్పిస్తున్నాను, నేను కానుకలు అర్పిస్తున్నాను, నేను ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాను అనుకుని దేవుని దగ్గర విర్రవెగుతున్న తనంతో మనం ప్రయత్నాలు చేయకూడదు. అలాంటి ఆలోచన మన దగ్గర రాకూడదు. చాలామంది ఈ విధంగా దూరం అయిపోతున్నారు దేవునికి. ఉదయకాల సమయమున దేవుని మాటను వింటున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుడు ఏం చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథం ఎలా జీవించమంటున్నారు? ఎలా జీవిస్తే ఆయనకి ఇష్టమో, ఎలా జీవిస్తే నీకు మేలుకరంగా ఉంటుందో ఆ మాట ప్రకారం వెళ్తున్నావా? లేకపోతే నీ ఆలోచన ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం కొన్ని ఉపయోగించుకొని ఇలా చేస్తే దేవుని సంతోషం కలుగుతుంది, ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇలా ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది. మనం అర్పించాల్సింది కానుకలు, దహన బలులు కాదండి. మొట్టమొదటిగా మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే దేవుని వాక్యం. ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఎన్నడూ గతించవని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచంలో అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది, దేవుని మాటకు ఎక్స్పైరీ డేట్ లేదు. నేను ఆదియును అంతమునై ఉన్నానన్నారు. సమస్తం గతించిన నా మాటలు గతించవన్నారు. గతించని ఆయన మాటలకు నువ్వు విలువాలి, కానీ గతించిపోయే భౌతిక సంబంధం నాటు వీటిని విలువిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలంలో ఈ వాక్యంతో ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు వలె దేవుని మాట, దేవుడు ఏం చెప్తున్నాడు వినకుండా, దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాటను గైకొనకుండా, ఆయన మాటకు లోబడకుండా నీకు నచ్చిన విధానాన్ని కొనసాగిస్తూ దేవుని సంతోషపరచాలనుకుంటే మాత్రం అదెప్పటికీ సాధ్యం కాదు. మొట్టమొదటిగా దేవుని మాటకు లోబడదాం, ఆయన చిత్తానికి లోబడదాం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిరంతర స్తోత్రార్హుడు అయిన పరమ తండ్రి, ఉదయ కాలమున మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. దయతో మమ్మల్ని కనికరించండి. సమూయేలు ప్రవక్త ద్వారా నా రాజుగా ఉన్న సౌలును మీరు హెచ్చరిస్తూ కొన్ని మాటలు సెలవిస్తున్నారు. అయినా మీరు బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టమని, ఒకవేళ మాట వినకపోతే అది నా తండ్రి నేను వేటితో సమానం కూడా పోలుస్తూ మాట్లాడుతూ వచ్చిన సోదు చెప్పుటైన పాపంతో, విగ్రహాలు నిలుపుకొని ఆరాధించడం దాని పాపంతో సమానం అని మీరు మాట్లాడుతున్నారు. అయితే నాయన మేము ఎలా ఉంటున్నాము? మీ మాటకు విలువిస్తున్నామా? లేకపోతే మా మంచి పనులు, మేమేదో మంచి పనులు బలి అర్పణ చేస్తున్నాము, మంచి కానుకలు ఇస్తున్నాం అనుకొని నైనా వాటి వల్లే మీకు మేలు కలుగుతుంది, సంతోషం కలుగుతుందని భ్రమలో బతుకుతున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మీరు సెలవిస్తున్నారు. వందనాలు తండ్రి. చాలామంది తమ బ్రతుకులు మార్చుకోకుండా, తమ జీవితాలు సరి చేసుకోకుండా, మీ వాక్యానికి లోబడకుండా నైనా వారికి నచ్చిన ధోరణిలో మందిరాల్లో ప్రవేశిస్తూ ఉన్నారు. మీ బిడ్డల మనస్సాక్షిని మీరు గద్దించండి, వారిలో పరిపూర్ణమైన మారు మనసును కలుగు చేయండి. మీ వైపు తిప్పి నేను ప్రతి ఒక్కరినైనా మీ కొరకే జీవించే కృపనివ్వమని. సౌలు తండ్రి ఎలాంటి పొరపాట్లు చేసి మీకు దూరం అయిపోయాడో అలాంటి పొరపాట్లు మాలో మేము జరిగించుకోకుండా నేను మొట్టమొదటిగా మీ వాక్యానికి, మీ మాటకే ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తానికి లోబడి మీలో నిలిచి ఫలించే కృపనివ్వమని ప్రార్థిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాంతాల ఆయా స్థలాల్లో కూడుకున్న మీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ నిండాలుగా దీవించి ఆశీర్వదించి మరి ప్రతి అక్కర్ల అవసరతలు తెచ్చమని, ఈ దినమంతా మీ సన్నిధి, మీ కాపుదల, ప్రసన్నత మాతో ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, కనికరమును, సమాధానములు, నిరంతరమైన క్షేమాభివృద్ధి సదాకాలం మనందరికి తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.